ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఈ దాడి ఘటన జరిగిన తర్వాత ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చి అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఆయన చెప్పారు. ఇదంతా టీడీపీ ఒక పక్కా ప్లాన్ ప్రకారమే చేసింది. లోపల పరిశీలనకు వెళ్లడానికి పోలీసుల పర్మిషన్ తీసుకున్నా కూడాను టీడీపీ నేతలందరూ ఒక పక్కా ప్లాన్ ప్రకారం వచ్చి దాడి చేయడం జరిగింది అని చెప్పారు ఆయన. ఈ ఘటనకి సంబంధించి పోలీసులు అక్కడే ఉన్నారు. మరి పోలీస్ అధికారులు కూడా చేతలుడిగి చూస్తున్నారు. కేవలం ఒక ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించారు. పరిశీలనకు వెళ్లాలి, బాధితులకు సాయం అందిందా లేదా కనుక్కోవాలి, పంట నష్టం ఎలా జరిగింది, రైతులకి భరోసా ఇవ్వాలి అన్న ఒక ఇదితో ఆయన అక్కడికి వెళ్లారు. కానీ పోలీసులు కూడా ఏమీ చేయలేని స్థితిలో టీడీపీ నేతలు గుండా గిరి చేశారు. అక్కడ ప్రస్తుత సిచ్యువేషన్ ఏముందో మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, 14వ మైల్ దగ్గర తెలుగుదేశం నాయకులు రౌడీ యుద్ధానికి పాల్పడ్డారు. నంబూరి శంకర్రావు ఈ రోజు వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళడానికి రెడీ అయ్యారు. ఆయన గుంటూరు నుంచి బయలుదేరారు. అయితే ఆయనతో పాటు ఫాలో అవడానికి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు 14వ మైల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో నంబూరి శంకర్రావు పర్యటిస్తారన్న సమాచారం అందుకున్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అటు వైకుంఠపురంలోనూ ఇటు ఎండ్రాయి దగ్గర పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వాళ్ళ కారుల్లో చూస్తే పూర్తిగా పెద్ద పెద్ద కర్రలు ఉన్నాయి. దాంతో పాటుగా రాళ్లు కూడా పూర్తిగా నింపుకుని అక్కడ ఖచ్చితంగా నంబూరి శంకర్రావు వస్తే ఆయన మీద దాడి చేయాలన్న ఒక ఆలోచనతో రెడీగా ఉన్నారు. అయితే కార్యకర్తలు అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం 14వ మైల్ దగ్గర నంబూరి శంకర్రావు ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వెయిట్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా తెలుగుదేశం నాయకులు బరి తెగించి కారుల్లో వచ్చారు, బైకుల మీద వచ్చారు. పూర్తిగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన పెద్ద పెద్ద కర్రలతో దాడి చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాహనాన్ని ధ్వంసం చేశారు. పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. పెద్ద పెద్ద కర్రలు తీసుకొచ్చి ధ్వంసం చేయడం కూడా జరిగింది. పూర్తిగా విచక్షణారహితంగా మనం చూస్తే ఇదిగోండి కర్ర కూడా లోపల ఉన్న పరిస్థితి. ఇదిగో ఈ కర్రతో లోపల నుంచి పొడిచి పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి. కర్ర కూడా కారులో ఉండిపోయిన పరిస్థితి. ఇలాంటివి దాదాపు వాళ్ళ వాహనాల పైన వేసుకొచ్చారు. మనతో గాయపడిన వ్యక్తి ఉన్నారు. సార్ అసలు ఏం జరిగింది, ఏమంటారు వాళ్ళు? శంకర్రావు గారి వరద బాధితుల్ని పరామర్శకని చెప్పి బయలుదేరి వస్తుండే మేమందరం 14 మైల్ సెంటర్లో ఉన్నాము. ఈ శంకర్రావు గారు కొద్దిగా ఆఫీస్ కాడికి రమ్మన్నారంటే మళ్ళీ అక్కడి నుంచి అందరం బయలుదేరుతున్నాం. ఈ లోపు నాగేంద్ర అనే అతను కొంతమంది వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ దాడి చేశారు. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కర్రలు ఉన్నాయి కదా, ఈ కర్ర కూడా దాంట్లో ఇరుక్కుపోయింది కొడతాను. ఎంతమంది వచ్చారు వాళ్ళు? భారీగా అటు నుంచి ఎండ్రాయి నుంచి ఆ చివరి నుంచి వస్తూ ఎండ్రాయి దగ్గర జనం ఉన్నారు బాగానే. వీళ్ళు వచ్చేసి ఒక 25-30 మంది ఉన్నారు. నెల క్రితం దాడి జరిగింది. అసలు తెలుగుదేశం నాయకులు ఏమనుకుంటున్నారు? భయభ్రాంతులకు గురి చేయాలి, శంకర్రావు గారు అంటే ఎవరు ఉండకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. మీకు గాయం అయింది? అద్దాలు పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం. దాడి చేశారు. ఈ ఒక్కసారిగా కారు అద్దాలను పగలగొట్టడానికి ఈ కర్రతో పొడిచిన పరిస్థితి. మరొకరు ముందు కారు అద్దాలను ధ్వంసం చేశారు. పూర్తిగా ఈ కారును చుట్టుముట్టి 4 వైపులా చుట్టుముట్టి పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా నంబూరి శంకర్రావు పైన హత్యాయత్నానికి పాల్పడినట్టే. ఎందుకంటే ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో వెళ్లి అక్కడ బాధితుల్ని పరామర్శించి అండగా ఉండాలని బయలుదేరారు. కానీ తెలుగుదేశం నాయకులు కుట్ర పన్ని ఆయన పైన హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఇదే దారిలో వస్తారు కాబట్టి పూర్తిగా కారుల్లో పెద్ద పెద్ద రాళ్లతో పాటు కర్రలు కూడా ఏర్పాటు చేసుకుని ఒక పథకం ప్రకారం ముందే కాపు కాశారు. అయితే కొంతమంది మాత్రం 14వ మైల్ దగ్గరకు వచ్చారు. 14వ మైల్ దగ్గరకు వచ్చి ఒక్కసారిగా అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన దాడి చేయడం జరిగింది. మనతో కొంతమంది నాయకులు ఉన్నారు, వారిని చూస్తున్నాం. అసలు ఎట్లా చూస్తారు దీన్ని?
ఈరోజు గత 4 రోజుల నుంచి భారీ వర్షాలు కురవడంతో పెదకూరుపేట నియోజకవర్గ పరివాహక ప్రాంతమైన కృష్ణానది పరివాహక ప్రాంతమైన కొన్ని గ్రామాలని ఈరోజు మన నంబూరు శంకరరావు గారు మాజీ ఎమ్మెల్యే ఆయన పర్యటనకు రావడానికి సిద్ధమయ్యారు. దానికి తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కొంతమంది ఆ గ్రామాలను పర్యటించడానికి వెళుతుండగా తెలుగుదేశం పార్టీ అల్లరి మూకలు రౌడీయం చేస్తూ కర్రలు రాడ్లతో దౌర్జన్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అలాగనే మా వాహనాల మీద దౌర్జన్యంగా పగలగొట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి అక్కడి నుంచి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం వల్ల మేము పారిపోవడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా విఫలమైంది. పోలీసు వారిని, ఎస్ఐ గారిని, సిఐ గారిని నెట్టి మరి మా వాహనాన్ని పగలగొట్టడం జరిగింది. ఈ రౌడీజం నశించాలని చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. కూటమికి అనుకూలంగా ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి పెదకూరుపాడు నియోజకవర్గంలో పూర్తిగా తెలుగుదేశం నాయకులు రౌడీయిజానికి పాల్పడుతున్నారు. ఎక్కడైతే వాళ్ళకు బలం ఉందో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గాని నాయకులను గాని ఖచ్చితంగా మీరు ఊరు వదిలిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. లేకపోతే వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరు వెళ్లి ఇతర గ్రామాల్లో ఉన్న పరిస్థితి. దాంతో పాటుగా 4 రోజుల క్రితం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఈదా సాంబరెడ్డి పైన దాడి చేశారు. ఒక పథకం ప్రకారం ఆయన పైన దాడి చేయడం జరిగింది. పూర్తిగా కాళ్ళు చేతులు విరిచేసిన పరిస్థితి. ఈ రోజు సాక్షాత్తు నంబూరు శంకరరావు పైన దాడి చేయాలని ఒక కుట్ర పన్నారు. కుట్రలో భాగంగానే భారీ స్థాయిలో ఆయన వెళ్లే మార్గంలో పెద్ద పెద్ద కర్రలు అలానే రాళ్లతో నాటు వేసిన పరిస్థితి. ఒకసారిగా కొంతమంది తెలుగుదేశం నాయకులు అక్కడికి వస్తున్నారన్న సమాచారంతో 14వ మైలుకి చేరుకుని అక్కడ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన దాడి చేసి వాహనాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. పూర్తిగా ఒక పథకం ప్రకారమే తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన పల్నాడు జిల్లాలో దాడులు చేస్తున్నారు. మొదటి నుంచి పల్నాడు జిల్లాలో టార్గెట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల్ని టార్గెట్ పెట్టుకుని పూర్తిగా అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం నాయకులు బరి తెగిస్తూ ఉన్నారు. ఒకవైపు పోలీసులకి ముందస్తు సమాచారం కూడా ఉంది. కానీ పోలీసులు కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. తెలుగుదేశం నాయకులు 100 మంది కర్రలు తీసుకొచ్చారు. అలానే రాళ్లతో దాడి చేసిన పరిస్థితి పూర్తిగా మనం వాహనం చూస్తున్నాం. ఇలాంటివి కూటమికి అనుకూలంగా ఎప్పుడైతే ఫలితాలు వెలువడ్డాయో అప్పటి నుంచి ఇలాంటి ఘటనలు 100ల సంఖ్యలో పల్నాడు జిల్లాలో జరుగుతూనే ఉన్నాయి. కానీ పోలీసులు ప్రేక్షక పాత్ర అయితే వహిస్తూ ఉన్నారు. ఈ రోజు కావాలని ఒక పథకం ప్రకారం నంబూరు శంకరరావు పైన హత్యాయత్నానికి చేయడానికి పాల్పడినట్టు కూడా తెలుగుదేశం గూండాలు మనకు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ దాడి జరిగిందని చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.